పక్కన పెట్టారు. అవి చూసుకుంటూ చూసుకుంటూ ఏ రాత్రి అర్ధరాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు చూసుకుంటూ అసలు నిద్రపోతే మార్నింగ్ మీరు యాక్టివ్గా ఉండలేరు. యాక్టివ్గా ఉండకపోతే స్కూల్లో చెప్పిన పాఠాలు మీకు బుర్రకెక్కవు, ఏకాగ్రత కోల్పోతారు. దానివల్ల నష్టపోయేవారు మీరే. మన శరీరంలో ఎలా సృష్టించాడు భగవంతుడు? ఒక బయలాజికల్ క్లాక్ అనేది ఉంటుంది, దానికి అనుగుణంగా. అంతేగాని రాత్రి పగలు చేసే పనులు రాత్రి అలా ఉంటాయి చేయకూడదు. పగలంతా నిద్రపోతాం, రాత్రి అంతా నేను మేలుకొని ఉంటా ఉంటే కుదరదు. అర్థమైందా? బ్రెయిన్ పాడైపోతుంది. ఏదైతే మనం భగవంతుడు మనకి ఇచ్చాడో ఆ బయలాజికల్ క్లాక్ని మనం మెయింటైన్ చేసుకుంటూ రావాలి. సెల్ ఫోన్లు తర్వాత మనం బయటికి వెళ్తున్నప్పుడు ఆడపిల్లలు ఎస్పెషల్లీ ఎక్కడో ఏదో చూసుకుంటూ నడుచుకుంటూ పోవడం కాదు. మన చుట్టుపక్కల ఎవరున్నారు, మనకి ఏమైనా భద్రత ఉందా లేదా, మనం కరెక్ట్ మార్గంలో వెళ్తున్నామా లేదా అనేది గమనించాలి. మీరు ఎక్కడైనా ఆడుకోవడానికి మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ నాన్నకి చెప్పాలి, మేము మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము, ఈ టైం వరకు అక్కడ ఉంటాము, తర్వాత ఇంటికి వచ్చేస్తాము అనే విషయాలు మీరు పేరెంట్స్కి చెప్పాలి. ఒంటరిగా ప్రయాణాలు చేయకూడదు ఆడపిల్లలు. ఎప్పుడు ఒంటరిగా ప్రయాణం చేయాలి? మీకు ఒక వయసు వచ్చిన తర్వాత ఒంటరిగా ప్రయాణం చేయొచ్చు. ఈ ఏజ్లో మీరు ఒంటరిగా ప్రయాణాలు చేయకూడదు. ఎప్పుడు మీరు అమ్మా నాన్నల వెంట కానీ లేకపోతే చుట్టాలతో కానీ బయటికి తిరగడానికి వెళ్ళాలి. ఎక్కువసేపు ఆడుకోవాలి. ఆడుకున్నంతసేపు చెమట పట్టాలి బాగా. అలా చెమట పట్టేదనుకో మనకి మంచి మంచి హార్మోన్స్ లోపల ఉత్పత్తి అవుతాయి. వాటి వల్ల మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఆడుకోవాలి. చదువు ఎంత ఇంపార్టెంట్, ఆటలు కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరందరి భవిష్యత్తులో